सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెలంతా కూడా మనకు మహబూబ్నగర్ జిల్లాలో కంప్లీట్గా అన్ని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ చాలా దోహదపడుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు మేము వీసీ గారిని రిక్వెస్ట్ చేసినట్లుగా యూనివర్సిటీలో కూడా హెల్మెట్ కంపల్సరీ చేయడం జరిగింది. సో అందరూ కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి చక్కగా 2 వీలర్ మీద ప్రయాణం చేసి సేఫ్గా వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళాలనేది నా యొక్క కోరిక. అండ్ 4 వీలర్స్లో ప్రయాణించేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్తే మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరొకసారి ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అందరికీ ఈ రోడ్ సేఫ్టీ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ పాటించాలని కోరుతున్నాను. ఈరోజు మన రోడ్డు భద్రత మహోత్సవాలు ముగింపు సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో మేము ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, ఇక్కడ విద్యార్థులు, ఇంకా డ్రైవర్సు, పత్రికా మిత్రులు అందరూ విచ్చేసి ఈ ముగింపు సభకు విజయం చేకూర్చినందుకు, అదేవిధంగా మాకు ఈ 1 మంత్ నుంచి కూడా నేషనల్ హైవేస్ వాళ్ళు సపోర్టెడ్గా ఉండి ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము రవాణా శాఖ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ నెల 1 నుంచి మేము వివిధ ప్రాంతాలలో వెళ్ళి ప్రతి ఒక్క డ్రైవర్స్ను కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, స్కూల్ బస్ డ్రైవర్లు, లారీ డ్రైవర్సు, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు, ప్లస్ రోడ్ యూజర్స్కు రోడ్ల మీద కూడా మేము వివిధ రకాలుగా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రూల్స్ను తప్పకుండా అందరం పాటిస్తాము. ఎటువంటి నెగ్లిజెన్సీ లేకుండా మనం అందరం డ్రైవింగ్ చేద్దాము. మన పాలమూరు జిల్లాను మనము ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి మన ఎస్పీ గారు చెప్పినట్టు అందరి సహకారంతో మనము ఈ పాలమూరు జిల్లాని మనము ప్రమాదరహిత జిల్లాగా చూడాలనేది మా రవాణా శాఖ తరపు నుంచి కూడా మేము ఇక్కడ ప్రజలందరికీ వేడుకుంటున్నాము. ఈ రూల్స్ అందరికీ తెలుసు, తెలియక కాదు, చిన్నవే కానీ మనము వీటిని సరిగా పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ కుటుంబం కూడా ప్రమాదాలకు గురై వాళ్ళు ఇబ్బందులు పడద్దనేదే మా ఆలోచన, మా డిపార్ట్మెంట్ ఆలోచన. అందుకొరకని మాకు అవకాశం వచ్చినప్పుడల్లా, ఇప్పుడు ముగింపు అంటే ఈ ప్రోగ్రాం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఆదేశాలు ఇచ్చిండ్రో దాని ప్రకారంగా ఈ నెల రోజుల ప్రోగ్రాం మేము నిర్వహించడం జరిగింది. కానీ రేపటి నుంచి కూడా మేము మా దగ్గర వచ్చే లర్నింగ్ లైసెన్స్ కానీ, పర్మనెంట్ లైసెన్స్ కానివ్వండి, ఫిట్నెస్ కొరకు వచ్చిన వాళ్ళకు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వచ్చిన వాళ్ళకు తప్పకుండా మా ఇన్స్పెక్టర్లు ఈ రోడ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో దాని గురించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాం మేము తప్పకుండా నిర్వహిస్తామని చెప్పేసి, మాకు ఈ నెల రోజుల నుంచి మాకు సపోర్టెడ్గా ఉండి మీరు కూడా అంటే ప్రెస్ మిత్రులు కూడా ఈ ప్రోగ్రాంను పబ్లిక్లో తీసుకువెళ్ళినందుకు మీకు కూడా మా తరపున రవాణా శాఖ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా ఎస్పీ జానకి మేడం గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, ఇతర పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మంచి కార్యక్రమము ఒక పాలమూరు యూనివర్సిటీలో కండక్ట్ చేసినందుకు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా సిబ్బంది తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మామూలుగా ఇంతకుముందు నేను చెప్పినట్టు యూనివర్సిటీలో అకాడమిక్ అటువంటి టెక్నికల్ సెమినార్స్, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము. ఈరోజు రొటీన్గా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఒక సొసైటీకి యూజ్ అయ్యేది, ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళి ఒక కార్యక్రమం ఒక పాలమూరు యూనివర్సిటీలో కండక్ట్ చేసినందుకు ఈ మెసేజ్ అనేది ఈ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకే కాకుండా ముఖ్యంగా
పాలమూరు యూనివర్సిటీలో పనిచేసే సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు అనేది మంచి మెసేజ్ అనేది వెళ్ళింది. సో ఈ మెసేజ్ ద్వారా మేము కూడా మంచి ఎస్పీ గారు స్టేజ్ పై నుంచి అనౌన్స్ చేసినట్టు ఈ రోజు నుంచి యూనివర్సిటీ క్యాంపస్లో తప్పకుండా ఈ హెల్మెట్ ధరించాలి, 2 వీలర్స్ డ్రైవ్ చేసేవాళ్ళు, అదేవిధంగా 4 వీలర్స్లో వచ్చేవాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ను ధరించాలి, పెట్టుకోవాలనేది ఒక నిబంధనను ఈ రోజు నుంచి ఖచ్చితంగా పాటిస్తాము. అదేవిధంగా ఇది హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ మనము అలవాటు చేసుకుంటే చాలా సింపుల్. మామూలుగా ఇప్పుడు నేను కూడా ఆటోమేటిక్గా కార్లో సీట్లో కూర్చోగానే ఆటోమేటిక్గా నా చేతు సీట్ బెల్ట్ వైపు వెళ్తుంది. ఎందుకంటే కూర్చున్న వెంటనే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాలనేది నాకు తెలియకుండానే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకసారి అది మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అదేవిధంగా దానికి ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ అవసరం లేదు, అదేవిధంగా దానికి ఒక ట్రైనింగ్ అవసరం లేదు, అదేవిధంగా దానికి ఇతరత్ర ఎటువంటి సంబంధాలు లేకుండా మనం ఒక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాము. చూడడానికి అది సింపులే అనిపించినా కానీ దానివల్ల అవి వాడుకోకపోవడం వల్ల, వాటిని పాటించకపోవడం వల్ల తర్వాత వచ్చే పర్యవసనాలు అనేటివి చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న విద్యార్థులకు, సిబ్బందికి ఈరోజు ఇక్కడ చెప్పిన విషయాలు తూచా తప్పకుండా పాటించి ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ పంపించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.